హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనుకోకుండా అమ్మ నేనైతే రాధిక వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తెలుసు కదా రాధిక ఎవరో కాదు, మా అక్క అని. సో వచ్చి చాలాసేపు అయిపోయింది. మేము వచ్చి కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాం. అమ్మకి ఈరోజు లీవ్ ఉంది, నాకు కూడా ఈరోజు లీవ్ ఉంది. సో ఇద్దరం ఇంటి దగ్గర ఏం చేస్తాంలే అని చెప్పేసి రాధికనన్నా కలిసి వద్దామని చెప్పేసి రాధిక దగ్గరకు వచ్చినాం. సో చాలా సేపు అయింది. అసలు నేను గమనిస్తూనే ఉన్నా, ఇద్దరు తల్లి కూతుర్లే ముచ్చట్లు అయితేనే ఉన్నాయి, ముచ్చట్లు అచ్చట్లు అసలు అయితేనే ఉన్నాయి ఓడుస్తూనే లేదు. ఏం మాట్లాడుకుంటారో కూడా అర్థమవుతలేదు నాకు. అసలు అంతగానం మాట్లాడుకుంటారు అసలు. అబ్బా నిజంగా ఈ ఆడలు కలిస్తే మాత్రం అసలు ముచ్చట్లు ఆగనే ఆగవు. అప్పటి నుంచి ముచ్చట్లు పెట్టి 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 ఇప్పుడు లేచి ఏమైనా చేసుకుందామా, ఏమైనా వెళ్దామా, ఏమైనా వండుకుందామా అని మాట్లాడుతారు ఇద్దరు, అమ్మ అక్క ఇద్దరు. సరే అని చెప్పేసి ఇప్పుడు అట్లా ఇట్లా చేసి వాళ్ళు టమాటా పచ్చడి చేసుకుందామని డిసైడ్ చేసారు. ఇప్పుడు టమాటాలు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు టమాటాలు తీసుకొచ్చినాక పచ్చడి ఎలా చేయాలి ఏంటి అని మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలో పెడతా, చూడండి. ఇప్పుడు నేను రాధిక టమాటా తీసుకురావడానికి అయితే బయటకు వెళ్తున్నాం. ఒక 2 kg వరకు టమాటా పచ్చడి పెట్టాలనుకున్నాం. రాధిక వచ్చేసి హాయ్. సో ఇప్పుడు ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం టమాటా తీసుకురావడానికి. పదండి. టమాటాలు తీసుకొని అయితే ఇద్దరం బయటకు వచ్చేసినాం. చిన్నగా ఏమైనా స్నాక్స్ లాగా తినేస్తాం ఇప్పుడు. మొత్తానికి పావుగంట రావడానికి, పావుగంట వెళ్ళడానికి అయిపోయింది, 1/2 hour. ఇంకా అటు ఇటు తిరిగేసాం. ఇంకా మధ్యలో ఐస్ క్రీమ్ కూడా తిన్నాం, వచ్చేసినాం ఇంటికి. ఫస్ట్ మనం టమాటాలు మంచిగా కడుక్కొని అసలు నీటి చుక్క లేకుండా, అసలు తడే లేకుండా మంచిగా తుడుచుకోవాలి. అట్లా అయితేనే కొంచెం పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది, టమాటా పచ్చడి. ఎలాగో టమాటాలు పచ్చడికే కాబట్టి మేము కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాం. అట్లనే పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ కొన్ని తీసేసుకున్నా. వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేయించుకున్నా ఇప్పుడే పెంక పైన. అట్లనే ధనియాలు కూడా వేయించుకుని ఆల్రెడీ 2 ముందే. కొంచెం చింతపండు, లాస్ట్కి కొంచెం పోపులోకి ఎండుమిర్చి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. టమాటాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే ఉడకబెట్టుకోవాలా. టమాటా కొంచెం ఉడికింది లైట్గా. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాం. ఒక 50% వరకు ఉడికిపోయాయి టమాటాలు. ఇంకో 50% దగ్గరికి, బాగా దగ్గరికి అయ్యి ఉడికేంత వరకు మనం అలాగే ఉడికించుకోవాలి. కొంతమంది టమాటా గింజలు తీసేస్తారు, కానీ మేమేం తీయలేదు. ఆ టమాటా గింజలు అంటే ఎక్కువ రోజులు ఏమి ఉండదు కదా, మేము చేసేది కిలోనే. ఆ కిలో కూడా ఇప్పుడు అంతా ఉడికిపోయి అంతా దగ్గరికి అయిపోయింది. సో అని మేమేం తీయలేదు. ఇప్పుడు ఇదంతా ఇంకా కొంచెం ఉడికేలోపు ఇంకా పక్కకు పెట్టుకున్న జీలకర్ర ధనియాలు అంతా మిక్సీ పట్టేసుకుందాం రండి. జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ముందే వేయించి పెట్టుకున్నాం కదా, పొడి చేసి పెట్టుకుందాం. స్మెల్ అయితే మస్తు వస్తుంది నిజంగా. అంటే ఆల్రెడీ జీలకర్ర ధనియాలు వేయించుకున్నాం కదా, అది పొడి పట్టేసరికి నిజంగా కమ్మగా వస్తుంది వాసన అయితే. ఓకే, ఇప్పుడు టమాటా బాగానే ఉడికిపోయింది. ఇంకా ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడమే. కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకుందాం. చల్లారిపోయింది టమాటా అయితే, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సినంత కారం అంటే మీకు సరిపడేంత వేసుకోండి. ఇప్పుడు మా అంజాదా బట్టి అక్క వేస్తుంది, అలాగే సరిపడేంత ఉప్పు కూడా. అట్లనే పచ్చివే వెల్లుల్లి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడి, అది కావాల్సినంత. పచ్చడి మొత్తం ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది. ఇంకా పోపు వేసుకోవడం ఒకటే ఉంది. ఇప్పుడు కొంచెం పోపు పెట్టేసుకుందాం.
కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొన్ని కొన్ని కూరలు అయితే అసలు నిజంగా కొన్నిటికి మాత్రం ఆయిల్ పైన కనిపిస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. కలర్ చూసి చెప్పొచ్చు, అంటే దాన్ని పైన చూసి చెప్పొచ్చు, అరే బాగుందిరా కూర, బాగుందిరా కర్రీ అని. నూనె అయితే వేడైంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, అట్లనే కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు లాస్ట్లో, కొంచెం పసుపు. ఇప్పుడు కొంచెం అవన్నీ నూనెలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే మొత్తం నూనె అంతా చల్లారిపోయినాక పచ్చడిలో పోసుకోవాలి. కొంచెం చల్లారినాక పచ్చడిలో పోసుకుంటాం. ఇప్పుడు ఈ పోపు మొత్తం ఆ పచ్చడి మీద వేసుకోవడం అంతే. ఇక పోపు అందులో వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఆ పోపు మొత్తం మంచిగా పచ్చడికి పట్టుకోవాలి. అబ్బా చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు. పచ్చడిని చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది. అక్క అయితే అన్నం వేస్తుంది. అన్నం వేసుకొని అన్నం మంచిగా తొక్కు కలుపుకొని ఇంకా తినుడే. ఇక చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. నిజంగా టేస్ట్ చేసి చెప్తా ఎట్లా అయిందో. మొత్తానికి రాధికనైతే అన్నం కలిపింది, ఇప్పుడు తినిపిస్తుంది కూడా. మంచిగా ఉందిగా. బాగుంది. మొత్తానికి రాధిక వాళ్ళ ఇంట్లో ఈరోజు అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అట్లా జరిగిపోయినాయి. టమాటా పచ్చడి కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది నిజంగా. చాలా మంది చాలా రకాలుగా పెట్టుకుంటారు టమాటా పచ్చడి, ఎండలో ఆరబెట్టి చాలా రోజులు ఉంటుందని. పాపం రాధికనైతే ఏం తినలేదు, ఇంకా నాకన్నా కొంచెం తినిపించింది. తినడానికి పిలుస్తూ ఉంది పాపం. ఇంకా బాయ్ బాయ్.